విగ్రహాలు లేకపోవడం చూసి రాజు అక్కడే నిద్రిస్తాడు. అప్పుడు జగన్నాథుడు కల్లో కనిపించి సముద్ర తీరంలో కొయ్యలు కొట్టుకొస్తాయి, వాటిని విగ్రహాలు చేయించమని చెప్తాడు. కొయ్యలు కొట్టుకొస్తారు, కానీ విగ్రహాల నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో విశ్వకర్మ అక్కడికి వస్తాడు. తానొక్కడ రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళకు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలో ఎలాంటి శబ్దము రాపోయేసరికి రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో ముందుగానే రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించి సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడు ప్రత్యక్షమై ఇక మీదట మీరు అదే రూపంలో విగ్రహాలకు పూజలు అందుకుంటాయని ఆజ్ఞాపిస్తాడు. తానే ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే ఆ ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించదని అంటారు. జై జగన్నాథ్.